కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీ పర్సనల్ లైఫ్లో జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్సనల్ లైఫ్ అండ్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఎలా కౌంట్ చేస్తాము? మేబీ జరుగుతూ ఉంటాయేమో లైఫ్లో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరగకుండా అయితే. నాది ఎలా ఉంటుందంటే, లైక్ ఇప్పుడు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది లైఫ్లో, బాగా ఏడుస్తాను, కొన్నాళ్ళ తర్వాత మర్చిపోతాను. ఇంకా చూడు, మీరు అడిగితే కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్సా అంటే బ్యాడ్ని నేను గుర్తుపెట్టుకోను అని, దానికి ఎంత బాధపడాలో అంత బాధపడతాను, ఏడుస్తాను, దెన్ ఐ విల్ ఫర్గెట్ ఇట్ కంప్లీట్లీ. అంటే వైప్ అవుట్ చేస్తాను. ఎప్పుడో మళ్ళీ లైఫ్లో ఎవరికో అలాంటి సందర్భం జరిగినప్పుడు గుర్తొస్తుంది తప్ప ఇలా అడగగానే గుర్తురాదు నాకు. సో ఈ మధ్య టాలీవుడ్ వాళ్ళు అది కాస్టింగ్ హౌస్ మీద మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిలో అందులో ఏమని చెప్పారంటే, లైక్ నైట్ టైం హీరోలు ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి చాలా వల్గర్గా మాట్లాడతారు అని చెప్పారు. దాని గురించి మీ కామెంట్. ఎవరు మీటింగ్ పెట్టారు? టాలీవుడ్లో అదే ఐ మీన్ కాస్టింగ్ హౌస్ బాధితులు. అంటే మెసేజ్లు కాల్స్ చేయడానికి ఒక నైట్ టైం ఎందుకు? ఏ టైంలోనే చేస్తారు. అంటే నైట్ టైం స్పెషల్గా ఫోన్ చేసి వల్గర్గా మాట్లాడతారని. మేబీ మాట్లాడొచ్చేమో, అఫ్ కోర్స్. దాన్ని నేను అసలు ఖండించను, మాట్లాడరు అని. నాకు కాల్స్ ఎలా ఉంటాయంటే, నేను చెప్తాను, కాల్స్ వల్గర్గా మాట్లాడడానికి ఏం చెయ్యరు. ఎందుకంటే వేరే మనకు తెలియని నెంబర్లు వస్తే బేసిక్గా మనం ఎత్తాం కదా, తెలిసిన మొహాలే ఫోన్ చేస్తారు. తెలిసిన మొహాలు ఫోన్ చేసినప్పుడు కాన్వర్జేషన్లో అంటే మనం ఎలా మాట్లాడుతున్నాము అన్నది కూడా దానికి ఇంపాక్ట్ అయి ఉంటుంది. మనం తెలిసిన వాళ్ళతో మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాం అనుకో, ఆ ఫ్రెండ్లీ వేలో వాళ్ళు రొమాంటిక్ టాక్స్ కింద దింపి మాట్లాడతారు. వల్గారిటీ అక్కడ ఉండదు. వల్గర్గా మాట్లాడుతున్నా అంటే అవతల వాళ్ళని పట్టి కూడా ఉంటుంది. అలా డైరెక్ట్గా మాట్లాడే వాళ్ళని అనుకోండి, డైరెక్ట్గా చెప్తా కొట్టినా తప్పులేదు. కానీ అంత డైరెక్ట్గా, అంటే నా ఎక్స్పీరియన్స్ వరకు అంత డైరెక్ట్గా ఎవరు మాట్లాడరు. బట్ అందులోకి దింపి మాట్లాడుతున్నారనే సెన్స్ అయితే బాగా వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎలా అవాయిడ్ చేసుకుంటాము అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తాను, క్రిస్పీగా మాట్లాడి కట్ చేసేస్తాము. నెక్స్ట్ టైం అలాంటి టాపిక్స్ రానివ్వకుండా చూసుకోవడం. ఇప్పటికీ ఓ వ్యక్తి మిమ్మల్ని హెరాస్ చేస్తున్నాడని విన్నాం, అది ఎంతవరకు నిజం? ఇప్పటికీ కాదులేండి, అది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చెప్పిన ఇంటర్వ్యూలో చెప్పేశాను. 5 years కాదు, 5 years కంటిన్యూ టార్చర్ ఉండింది. తర్వాత ఆగింది. తర్వాత మళ్ళీ లాస్ట్ బిఫోర్ ఇయర్ కాల్స్ వచ్చినాయి, మళ్ళీ ఆగింది. అదే మళ్ళీ ఆగింది, ప్రస్తుతానికి ఆగింది. ఒక 1 yearగా ఆగి ఉంది. పేరు నేను ఎవరికీ చెప్పనండి. నాకు చెప్పేది ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లో జరిగిన అతని పేరు, అది సినిమా ఇండస్ట్రీ కదా, అవుట్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ, అంటే నేను చదువుకునేటప్పటి నుంచి జరుగుతున్న స్టోరీ. ఆ పేరు చెప్పడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. ఆ పేరేంటో నా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. అప్పుడు నేను ఎప్పుడూ చెప్పింది ఒకటే, అంటే ఎప్పుడు చూడండి, ధనబలం, రాజకీయ బలం అండా ఉన్నోళ్ళని పోలీసులు, మన పోలీసు వ్యవస్థ ఏం చేయలేదు. ఇది నేను పోలీసులకే చెప్తాను, పోలీసులకే సవాల్. ఇది ఏమీ చేయలేరు వాళ్ళని. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర బలం లేదు, నా దగ్గర ఏ అండలు లేవు. సో అలాంటప్పుడు నేను కేసు పెడితే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. అంటే ఇప్పుడు పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన అండదండలు మొత్తం వచ్చేస్తాయి, మన చేతిలో అధికారము బలము ఉంటుందంటే అది కరెక్ట్ కాదు. నాకు ఇంకా అంత బలం లేదు. వచ్చినప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి మారాడేమో అనుకుంటున్నాను, ఆపాడు కాబట్టి. సో ఫర్దర్గా ఏమన్నా అంటే అప్పుడు డెఫినెట్గా ఉంటుంది. హాయ్ హలో, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. Hi, this is Rahul Ravindran. Please subscribe to Top Telugu TV.